పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇకపోతే అసలు ఈ విభూది బుధవారం రోజున ఉపవాసం ఉండటం ఎందుకు? మనం ముందుగానే చెప్పుకున్నాము. యోవేలు గ్రంథంలో గావచ్చు, అలాగే మత్తయి సువార్తలో గావచ్చు, అటు యోవేలు ప్రవక్త, ఇటు యేసుక్రీస్తు ఇద్దరు కూడా తన దగ్గరికి ప్రజలను పిలుస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి రిపెంటెన్స్ అనేటువంటి నేపథ్యంలో పిలుస్తున్నప్పుడు, పశ్చాత్తాపము అనేటువంటి నేపథ్యంలో పిలుస్తున్నప్పుడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఉపవాసాన్ని కోరుకుంటున్నాడు. మనం చూస్తాము యోవేలు గ్రంథంలో, "మీరు ఉపవాసములతోనూ, ఏడుపులతోనూ నా వద్దకు రండి" అనంటాడు. ఏడుపు అనంటే లిటరల్‌గా రోడ్డంబడి ఏడ్చుకుంటా బొమ్మని కాదు. కానీ నీ హృదయంలో నీకు తెలుసు నువ్వెలాంటి పొరపాట్లు చేశావో. నీ హృదయంలో నీకు తెలుసు ఏ విధమైనటువంటి దారుణమైన పరిస్థితిలో మనమున్నామో. కాబట్టి దాన్ని తలుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వినయాన్వితమైనటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉపవాసం చేసేదేంటి? ఉపవాసం ఉన్నప్పుడు మనము సాధారణంగానే ముందు కడుపు కాలుతూ ఉంటుంది. నాకు ఆకలైతుంది, ఆకలైతుంది, ఆకలైతుందని కడుపు నిమిషానికోసారి గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేస్తున్నప్పుడు మనం మన శరీరానికి చెబుతాము. ఏమని? "ఇదిగో శరీరమా నా మాట విను." ఏమని? "నేను దేవుని దగ్గరికెళ్ళి పశ్చాత్తాప పడబోతున్నాను. కాబట్టి నాతో పాటు ఈ పాపాలన్నీ చేసినందుకు గాను నువ్వు కూడా శిక్షను అనుభవించు." ఈ శరీరానికి సుఖం అంటే ఏముంది? పైన వేసుకున్నటువంటి బట్టలు, ఈ శరీరానికి అవసరమైనటువంటి శారీరక కోరికలు. అందులో ఆహారం గూడా ఒకటి. కాబట్టి ఈ ఉపవాసం ఉండడం ద్వారా మనం ఏం జేస్తున్నాము? ఈ ఆహారము, లావిష్ ఫుడ్ ఏదైతే అధికంగా తింటున్నామో దాన్ని కట్ చేసి, ఈ శరీరాన్ని గూడా మన అదుపులో ఉంచుకొని దేవుని దగ్గరికెళ్ళి, నేను వచ్చింది ప్రార్థన కోసము. నేను వచ్చింది నా పాపాలని నీ చెంత ఒప్పుకోవడానికి అని దాని మీద దృష్టిని కేంద్రీకరించడానికి మనం ఈ ఉపవాసాన్ని చేస్తూ ఉంటాం. ఇవి స్వయాన బైబిల్‌లో ఉన్నటువంటి మాటలే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఈ ఉపవాసానికి సంబంధించి మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గూడా మనం వింటాము. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ రీడింగ్స్ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు ఈ లెంట్‌లో ఈ యాష్ వెడ్నెస్‌డే రోజు గావచ్చు, లెంట్ మొత్తంలో గావచ్చు, గుడ్ ఫ్రైడే రోజు కావచ్చు, ఎలాంటి ఉపవాసాలను పాటించాలి? ఎలా పాటించాలి? ప్రత్యేకించి కథోలిక శ్రీ సభ నిబంధనల ప్రకారం ఎలా పాటించాలి? అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా 2 రోజులను బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి రేపు అనగా యాష్ వెడ్నెస్‌డే, రెండవది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినటువంటి రోజు. ఈ 2 రోజుల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపవాసం ఉండి తీరాలి. ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి తీరాలి. ప్రతి ఒక్కరు అనంటే అందరూనా? ప్రపంచంలో ఉన్నటువంటి అందరూనా? లేదు. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరు ఎక్సెప్షన్ ఈ ఉపవాసం నుంచి ఎవరు ఉపవాసం ఉండాల్సిన పని లేదు అనంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు. సో, వాళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి పని లేదు. ఇక 15-59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి తీరాలి. ఈ 2 రోజుల్లో. దీనితో పాటుగా ఈ 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని భుజించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. గుడ్ ఫ్రైడే రోజు, యాష్ వెడ్నెస్‌డే రోజు ఈ 2 రోజుల్లో మాంసాన్ని భుజించకూడదు. 14 సంవత్సరాల నుంచి 59, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరూ గూడా తప్పకుండా ఉపవాసం ఉండాలి. అయితే కొంతమందికి షుగరు, బీపీ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు సమయానికి అంత తినకపోతే సమయానికి టాబ్లెట్స్ ఏసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉపవాసం నుంచి మినహాయింపు ఉంటుంది. మీరు మీ డాక్టర్‌ని అడిగి కనుక్కొని నేను ఒక పూట ఒక 6 గంటలు లేదా 8 గంటలు లేదా 10 గంటలు ఉపవాసం ఉంటే పర్వాలేదా అని కనుక్కొని దానికేమన్నా రెమెడీస్ ఉంటే తీసుకొని మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయొచ్చు. అయితే మీకు మినహాయింపు ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకోండి. అలాగే పాలిచ్చేటువంటి తల్లులు, వారితో పాటుగా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు, వీళ్ళు గూడా ఉపవాసం ఉండాల్సినటువంటి పని లేదు. సో, మొత్తంగా ఎగ్జంప్షన్ ఎవరికి అనంటే 4 రకాల వ్యక్తులు కనపడుతున్నారు. మొదటగా పాలిచ్చేటువంటి తల్లులు, గర్భంతో ఉన్నటువంటి తల్లులు. ఈ స్త్రీల గురించి అయిపోయింది. రెండవదిగా 14 సంవత్సరాల లోపు పిల్లలు చేయాల్సిన పని లేదు. 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు గూడా చేయాల్సిన పని లేదు. ఇక చివరగా ఎవరైతే రోగాలతో ఉండి మందులు వాడుతుంటారో, లేదా సమయానికి ఆహారం తీసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోయేటువంటి అవకాశం ఉంటుందో, వాళ్ళు ఈ ఉపవాసం చేయాల్సినటువంటి పని లేదు. అయితే వీళ్ళందరూ ఇంక్లూడింగ్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే, వాళ్ళందరూ కూడా ఈ 2 రోజుల్లో మాంసం నుంచి దూరంగా ఉండాలి. అంటే శాకాహారం తీసుకోవాలి.
ఈ శాకాహారం అంటే ఏమొస్తుంది? మనకి ఉదాహరణకి శాకాహారంలో మీరు అన్ని రకాల పండ్లు తినొచ్చు. తర్వాత కూరగాయలు తినొచ్చు. ధాన్యాలు తినొచ్చు. రైస్ తినొచ్చు. పాలు తాగొచ్చు. పాలతో వచ్చేటువంటి పెరుగు అలాంటి వాటిని స్వీకరించొచ్చు. ఆ తర్వాత గుడ్డు గూడా శాకాహారంగా పరిగణించబడుతుంది గాబట్టి, గుడ్డు గూడా మీరు స్వీకరించొచ్చు. అలాగే చేపలు గూడా తీసుకోవచ్చు. మాంసము అనంటే మీట్ అని జెప్పొచ్చు. అంటే చికెను, మటను, బీఫు, పోర్కు ఇలాంటి ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. సో, ఇది శాకాహారం, మాంసాహారం. సో, శాకాహారం తినమన్నారు కదా అని బాగా పొద్దున ఇంత అన్నము, మధ్యాహ్నం ఇంత అన్నము, రాత్రి ఇంత అన్నము తినమని కాదు. సో, అప్పుడు కూడా మనము సాధారణ పరిభాషలో ఎలా జెప్తారు అనంటే ఒక ఒక మీల్ కడుపు నిండే వరకు తినొచ్చు. ఇంకొక మీల్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా తినాలి. అంటే ఒక పూట కడుపు నిండే వరకు తినొచ్చు. కడుపు నిండడం అనంటే గూడా పూర్తిగా తెంపులొచ్చేదాకా తినమని కాదు. కాస్త ఓకే. నాకిది సరిపోతది, శక్తికి సరిపోతుంది అనేంత వరకు మీరు ఆహారం భుజించొచ్చు. ఈ లెంట్ ఉద్దేశ్యమే మన శరీరాన్ని కాస్త నలగ్గొట్టుకొని, మన ఆధీనంలోకి తెచ్చుకొని దేవుడి దగ్గరకు వెళ్ళడానికి. కాబట్టి శాకాహారం అనుమతి ఉంది గదా! అని చెప్పేసి బాగా ఇంత రైస్ తింటే ఏమవుతుంది? ప్రశాంతంగా నిద్రొస్తది. చర్చ్‌లో అయినా, ఇంట్లో అయినా. కాబట్టి ప్రార్థన చేసుకోలేరు. అందుకని మీరు తక్కువగా తినాలి. ఏది తిన్నా గూడా తక్కువగా తినాలి. ఇది గుర్తుంచుకోవాలి. సో, మాంసాహారం మీరు విభూది బుధవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు అస్సలు తినకూడదు. దానికి ఇంకొక అడిషను ఈ లెంట్‌లో ఉన్నటువంటి అన్ని శుక్రవారాలు నా అంచనా ప్రకారం 6 శుక్రవారాలు ఉన్నట్టున్నాయి. 20వ తేదీ, 27వ తేదీ, 6వ తేదీ, 13, 20, 27, 4, 2, 6 హ్మ్. 6 ఆదివారాలున్నాయి. ఏడవ సారీ 6 శుక్రవారాలున్నాయి. ఏడవ శుక్రవారం మనకి ఈ గుడ్ ఫ్రైడే వస్తుంది. కాబట్టి ఈ 6 శుక్రవారాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని భుజించొద్దు. సో, ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. సో, ఇప్పుడు భోజనం గురించి మీకు అన్ని విషయాలు తెలిసాయనుకుంటున్నాను. ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఓన్లీ శాకాహారం మాత్రమే తినాలి. ఎప్పుడు ప్రత్యేకించి అన్ని శుక్రవారాల్లోనూ గుడ్ ఫ్రైడే రోజు, విభూది బుధవారం రోజు. ఈ శుక్రవారాలు, బుధవారము ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసము అనంటే ఏంటి? ఒక పూట అసలు పూర్తిగా తినకుండా ఉండండి. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్న లేస్తారు. దేవాలయానికి వెళ్ళండి. 12, 1 గంటల వరకు వీలైతే ఉండండి. లేదా మీరు ఉండగలను అని అనుకుంటే 3 గంటల వరకు ఉండి ప్రార్థన చేసుకొని మీరు ఆహారాన్ని స్వీకరించొచ్చు. 3 గంటలకు సరిపడా తిని, మరలా వీలైతే రాత్రికి 6 గంటలకో, 7 గంటలకో మీరు కాస్త తినొచ్చు. ఫుల్‌గా తినమని గాదు. కాస్త తిని ఓకే. శరీరానికి సరిపడేంత ఆహారం తిని మీరు ప్రార్థన చేసుకొని నిద్రపోవచ్చు. కాబట్టి ఈ విషయాలను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉపవాసం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండాలి అనేటువంటి డౌట్ గూడా కొంతమందికొస్తూ ఉంటుంది. ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అనంటే, అది మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఆరోగ్యవంతులు. ఎలాంటి ఆహ్, హెల్త్ డిసీజెస్ మీకసలేం లేవు. బీపీలు, షుగర్‌లు ఇలాంటివి ఏమి లేవు. అప్పుడు మీరేం జేయొచ్చంటే నా నా బెస్ట్ సలహా ఇది. విభూది బుధవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు మీకు సాయంత్రం వరకు వీలైతే ఉండండి. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. ఆ రోజంతా ఏమీ తినకుండా ఉండండి. మీరు కావాలంటే నీళ్ళు, మజ్జిగ అలాంటివి కాస్త తాగొచ్చు. తాగమన్నాం గదా! అని మళ్ళీ ఫుల్లుగా గ్లూకోజులేసుకొని తాగొద్దు. కూల్ డ్రింకులు తాగొద్దు. అది ఎనర్జీ ఇచ్చేటువంటి డ్రింక్ అందులో గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీళ్ళు లేదా కొంచెం మజ్జిగ అలాంటివి మాత్రమే సేవిస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో ఎప్పుడు యాష్ వెడ్నెస్‌డే అలాగే గుడ్ ఫ్రైడే. అలాగే అన్ని శుక్రవారాల్లో గూడా నేను చెప్పేది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అన్ని శుక్రవారాల్లో గూడా కనీసం మధ్యాహ్నం వరకు మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకేవైనా అనారోగ్య సమస్యలున్నాయి. బీపీలు, షుగర్‌లు ఇలాంటివి ఉన్నాయి అనంటే కనీసం ఒక 6-8 గంటలు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, 1, 2 ఆ సమయం వరకు మీరు ఉపవాసం ఉండొచ్చు. అలాగే స్త్రీలు గూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పీరియడ్స్‌ని బట్టి వాళ్ళు గూడా ఈ చాయిస్ తీసుకొని మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. కాబట్టి ఈ 40 రోజులు మనం చేయాల్సిందేంటి అంటే గుడ్డి గుర్తులో చెప్పాలి అనంటే, అన్నాన్ని కంట్రోల్ చేయాలి.
మనం ఎంత తక్కువ తినగలమో అంత తక్కువ తిని, ఆ తక్కువ తిన్న దాంతో దేవుని సన్నిధికి వెళ్లి క్షమాపణ అడగటము, దేవుని దగ్గరికెళ్లి ప్రార్థన జేసుకోవడం, ఇతరుల కోసం ప్రార్థనలు జేయడం ఇవన్నీ చేయాలి. ఉదాహరణకు దానియేలు గారిని జూసాం గదా! దానియేలు ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ తన ప్రజల కోసం, తన ప్రజలు పడుతున్నటువంటి బాధలు చూడలేక ఆయన వెళ్లి విభూది అనగా ఆ బూడిదలో కూర్చొని ప్రార్థన జేస్తూ ఉన్నాడు. అలాగే మీ జీవితంలో కష్టాలు లేకపోతే ఇతరుల జీవితాల కోసం ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏ ఇబ్బందులు లేకపోతే ఇతరుల కోసం ఉపవాసం ఉండండి. మీరేం వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. కానీ వాళ్ళ కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు దానియేలులాగా. అది ఇంకా మంచిది. దేవుడు వాళ్ళకంటే ముందు మిమ్మల్నే దీవిస్తాడు. ఎందుకనంటే మీరు మీకోసం గాకుండా ఇతరుల కోసం ఉపవాసం ఉంటున్నారు కాబట్టి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుమన్నటువంటి మాట ఇంకా చక్కగా దాన్ని పాటిస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. సో, ఈ విధంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఉపవాసాలు బాగానే ఉంటున్నాము. ఇందులో 2 కండిషన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు. ఈ ఉపవాసాలు ఉండేటప్పుడు మొట్టమొదటగా ఉదాహరణకు మీరు విభూది బుధవారం రోజు ఉపవాసం ఉన్నారు. అన్ని శుక్రవారాల్లో ఉపవాసం ఉన్నారు. గుడ్ ఫ్రైడే రోజు గూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న రోజు మీరు చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఉంటే అది ఉపవాసం అవుతుందా? ఉపవాసం ఉన్న రోజు మీరు కనీసం ఒక అరగంటో, గంటో కేటాయించి ఆ జపమాల చెప్పుకోవడమో, లేదా శిలువ మార్గం ప్రార్థించడమో, లేదా ఒక గంట సేపు బైబిల్ చదువుకోవడమో, లేదా ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని వినడమో, ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉపవాసం ఉన్న రోజు ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకపోతే అది ఉపవాసం కాదు. దాన్నేమంటారంటే మన భాషలో డైటింగ్ అంటారు. డైటింగ్ అంటే ఏంటి? కొవ్వెక్కువైతే అంటే పొట్ట చుట్టూ, చేతుల్లో, ఈ తొడల్లో కొవ్వెక్కువైతే ఆ కొవ్వును తగ్గించుకోవడానికి తక్కువ ఆహారం తింటారు. ఆ రోజు ప్రార్థనలు, గిర్థనలు ఏముండవు. సో, దాన్ని డైటింగ్ అంటారు. సో, మనం క్రైస్తవులము మనం డైటింగ్ గాదు చేయాల్సింది. మనం ఉపవాసం చేయాలి. ఉపవాసము అంటే ఏమిటి? వాసము అంటే ఉండటము, అంటే పక్కనే. ఉపవాసము అనంటే దేవుని పక్కనే ఉండటం. దేవుని కోసం ఉండటం. కాబట్టి మీరు ఉపవాసం చేసిన రోజు ఖచ్చితంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి. వీలైతే దివ్యబలి పూజకెళ్ళండి. అది కుదరలేదు. ఒక జపమాల పూర్తిగా ఒక గుర్తంతా చెప్పండి. జపమాల కుదరలేదు లేదా జపమాల బదులు వేరేది చేసుకోవాలి అనిపిస్తే మీరు శిలువ మార్గం చెప్పుకోండి. లేదా కరుణ జపమాల చెప్పుకోండి. లేదా ఒక గంట సేపు బైబిల్ చదవండి. లేదా ఒక గంట సేపు వీటన్నిటికి సమానమైనది ఇంకోటి కూడా ఉంది. మీరు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటూ బయటికెళ్ళి ఎవరన్నా పేదలు అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి సహాయం అందించడమో, లేదా ఒ ఒ చర్చ్‌లోకి వెళ్లి ఏదో ఒక పని జేయడమో శారీరకంగా. సో, ఈ విధంగా మీ ఉపవాసాన్ని ఖచ్చితంగా దేవునితో లింక్ చేయండి. దేవునికి కనీసం 24 నిమిషాలివ్వండి. ఇప్పుడు రోజులో 24 గంటలున్నాయి. గంటకో నిమిషం ఇద్దాము. గంటకో నిమిషం అంటే ఒక రోజులో 24 నిమిషాలు. మీరు కనీసం 24 నిమిషాల పాటైనా ఉపవాసం చేసిన రోజు దేవాలయానికి వెళ్ళకపోతే, బైబిల్ చదవకపోతే, లేదా ప్రార్థనలు చేయకపోతే, దేవుని వాక్యం వినకపోతే అది ఉపవాసం కాదు, డైటింగ్. కాబట్టి మనం డైటింగ్ చేయొద్దు. చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి పొరపాటేంటంటే, లెంట్‌లో నేను ఉపవాసం ఉంటున్నాను అనుకోని వాళ్ళు డైటింగ్ చేస్తుంటారు. సో, డైటింగ్ మనం చేయొద్దు. కావాలంటే మీరు విడిగా డైటింగ్ జేసుకోండి. ఈ లెంట్ అనేది డైటింగ్ కోసం ఉద్దేశించింది కాదు. లెంట్ అనేది పశ్చాత్తాపం కోసం, దేవుని కోసం ఏర్పాటు చేయబడింది అని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఇంకొక విషయం. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారు. ఉదాహరణకి సృజన అని నేనున్నాను. నేనేమనుకున్నానంటే ఈ లెంట్ 40 రోజుల్లోనూ నేను రోజుకు ఒక్క పూటే తినాలి అని నిశ్చయించుకున్నా. సో, రోజుకు ఒక పూటే తింటాను. ఒక పూటే తినటం వల్ల ఏమైంది? 2 పూటలు నేను ఫుడ్ తినట్లేదు. ఉదాహరణకు పొద్దున్న టిఫిను ఒక రూ. 30-40 అనుకుందాము. రాత్రిపూట భోజనం ఒక రూ. 100 అనుకుందాం. అంటే రోజుకి సుమారుగా ఈ చిరుతిళ్ళు, టీ అవన్నీ యేసుకుంటే రోజుకి సుమారుగా రూ. 150 నేను మిగిలిస్తాను. 150 ఇంటూ 40 రోజులు ఎంతొస్తుంది? నాకు లెక్కలు సరిగ్గా రావు. మీరు చెప్పండి. 14 40 15 నాలుగుల 60 సో, అంత డబ్బులు మిగులుతుంది. 6,000 డబ్బులు మిగులుతుంది. 6,000 డబ్బులు మిగిలినప్పుడు ఈ 6,000 నావి కాదు. ఇది కూడా చాలా మంది చేసేటువంటి పొరపాటు. మీరు ఉపవాసం ఉంటారు. ఉపవాసం వల్ల మీకు డబ్బులు మిగిలాయి. ఆ డబ్బులన్నీ తీసుకొని పోయి మీ బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. ఇంక మీరు సాధించిందేముంది? మిగిలిన డబ్బులు మీ దాంట్లోనే వేసుకున్నారు.
నువ్వు తినకపోవడం వల్ల వచ్చినటువంటి లాభం నీ దగ్గరే ఉండిపోయింది. సో, మనం చేసేటువంటి పొరపాటేంటంటే, ఉపవాసంలో మిగిలినటువంటి డబ్బులని మీరు చర్చ్‌కైనా దానం జేయండి. లేదా బయటకు రోడ్డు మీదకు వెళ్ళండి. వెతుక్కుంటూ వెళ్ళండి. కాళ్ళు లేకనో, చేతులు లేకనో, వయసైపోయో అడుక్కుంటున్నటువంటి పెద్దవాళ్ళు మీకు కనిపిస్తారు. వాళ్ళకి దానం అందించండి. వాళ్ళకి భోజనం పెట్టండి. ఏముంది మీరు ఇప్పుడు అందరి దగ్గర బైక్‌లో, స్కూటీలో ఉంటాయి. ఒక భోజనం కొనుక్కోండి ఎక్కడో ఒక చోట హోటల్‌లో. అది తీసుకొని బైక్‌లో పెట్టుకొని అట్లా మీరు ఒక 10 నిమిషాలు బయటికెళ్లారంటే ఎవరో ఒకరు తారసపడతారు ముసలోళ్ళు, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆహారం ఇవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి దీవెనలు తీసుకొని వచ్చేయండి. అది చాలు. సో, ఈ విధంగా మనం ఉపవాసం చేయడం ద్వారా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో, ఆ డబ్బు మనది కాదు. ఆ డబ్బుని తీసుకెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్‌లో యేసుకున్నారు అనంటే, మీరు మీ ఉపవాస ఫలితాన్ని మీ దగ్గరే ఉంచుకున్నారు. సో, దేవుడు గూడా మీకివ్వడానికి ఏం లేదింక. కాబట్టి ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయొద్దు. మనలో చాలా మంది తెలియక చేసేటువంటి పొరపాటు ఇదే. సో, మనం డబ్బులంతా మిగిలిచ్చి ఉపవాసాలు బాగా కఠినంగా జేస్తాము. డబ్బులు తీసుకెళ్ళి మన బ్యాంక్ అకౌంట్‌లో యేసుకుంటాం. సో, అలా మాత్రం ఉండొద్దు. కాలిక్యులేట్ చేసుకోండి రఫ్‌గా సుమారుగా రోజుకొక రూ. 100, రూ. 150 ఎవరైనా మిగిలిస్తారు గదా! ఆ మిగిలిన డబ్బులంతా గూడా సహాయం చేయడానికి ప్రయత్నించండి. సో, ఈ విధంగా ఉపవాసం చేస్తే మనము ఆహ్, దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతాం. ఇక్కడ ఇంకొక విషయం గూడా చెప్పాలి. శారీరక శ్రమ చేసేవాళ్ళు, నేను వాళ్ళ గురించి మర్చిపోయాను. శారీరక శ్రమ అంటే, ఇప్పుడు బిల్డింగులెక్కి కట్టేటువంటి వాళ్ళుంటారు. స్లాబ్‌లేసే వాళ్ళుంటారు. లేదా పంటలకెళ్ళి ఎండలో పనిచేసేటువంటి వాళ్ళుంటారు. వీళ్ళు కూడా భోజనం తీసుకోవచ్చు. సో, ఉపవాసం మీరు ఉండాల్సినటువంటి పని లేదు. కానీ, ఈ 2 రోజులు మాత్రం మీరు గూడా ఉండాల్సిందే. మీకు ఎగ్జామ్షన్ విభూది బుధవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు. మీరు ఆ రోజు పని మానేయాలి. దేవుని దగ్గరకొచ్చి కూర్చోవాలి. మిగిలిన రోజుల్లో మీరు ఉపవాసం చేయాల్సినటువంటి పని లేదు. మీకున్నటువంటి పనిని బట్టి మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. సో, ఇది ఉపవాసం గురించి అన్ని ప్రశ్నలకు మీకు వివరణ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. సో, మీకింకా ఈ ఉపవాసం గురించి ఏవైనా డౌట్‌లున్నట్టయితే అవి కామెంట్ బాక్స్‌లో రాస్తే నేను నాకు తెలిసిన వరకు మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కామెంట్స్ పరిశీలిద్దాం. ప్రిన్స్ క్రిస్టియన్ అన్న అంటున్నారు, "ఉపవాసం ద్వారా మిగిలిన ధనంతో పేదలకు సహాయం చేయండి. సొంత అకౌంట్‌లో వేసుకోవద్దు." కరెక్ట్. కరెక్ట్. ఇల్లంబడి తిరిగేవాళ్ళు. ఇల్లంబడి తిరిగేవాళ్ళంటే అడుక్కునేవారు అని అంటున్నారా? సో, అలాంటి వాళ్ళకి సహాయం అందించొచ్చు. ఆ! ఊరేపల్లి శ్రీ సౌకర్య అవును. లెక్కల్లో నేను పూర్. తినడానికి లేక తినకుండా ఉంటే పస్తులు అంటాం. ఉపవాసం అనేది ఏంటంటే త్యజించడమే ఉపవాసం. కరెక్ట్. పస్తులుండటం. నిజమే. అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆన్ ఆల్ ఫ్రైడేస్ డ్యూరింగ్ లెంట్ డేస్. కరెక్ట్. నాన్ వెజిటేరియన్ అంటే మాంసాన్ని పూర్తిగా ఆహ్, మొత్తం అసలు లెంట్ మొత్తం వదిలేయండి. ఇప్పుడు సృజన అనే నేను ఉపవాసం నేనేదో గొప్పగా చెప్పుకోవట్లేదు గానీ, ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పాలనుకుంటున్నా. సో, నేను రోజుకు ఒకటే పూట తింటాను. ఆ ఒకటే పూట కూడా ఓన్లీ శాకాహారం మాత్రమే తింటాను. అది గూడా మళ్ళీ నెక్స్ట్ మీల్ వరకు నేను బ్రతికుండడానికి అవసరమైనంతే తింటాను. ఎందుకంటే కాస్త పొట్ట చుట్టూ ఆల్రెడీ కొవ్వుంది. కాబట్టి 40 రోజులు ఈజీగానే బతకగలుగుతా. సో, ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు అవసరమైనటువంటి ఫుడ్ మాత్రమే నేను తింటాను. సో, నేను ఉపవాసం ఉండగా మిగిలిన డబ్బులన్నీ తీసుకొనెళ్ళి చర్చికి గాని, పేదలకు గాని నేను సహాయం చేస్తాను. సో, ఇది జస్ట్ షో ఆఫ్ కని కాదు. చేసే వాళ్ళకి ఉపకరిస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తున్నాను.